అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంట. ఏంటా నిర్ణయం అయ్యా అంటే, ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తాము, ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కల్పించము. అంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కూడా, అంటే 3-4 మెంబర్స్ ఉన్నా కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చు. ఒకరుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కల్పించమని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకురాబోతున్నారు. దీన్ని చట్టం కూడా చేయబోతున్నారంట. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారయ్యా అంటే, మనం 1990 నాటికి వెళ్దాం. అప్పుడు ఏం జరిగింది? జనాభా నియంత్రణని దృష్టిలో పెట్టుకొని ఒకళ్ళే ముద్దు ఇద్దరు వద్దని ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దీనివల్ల జనాభా నియంత్రణ బాగా జరిగింది, జనాభా బాగానే తగ్గింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏమవుతుంది, దాన్ని సడలిస్తూ ఆంధ్రప్రదేశ్లో జనాభా సంఖ్య తక్కువ ఉండడం వల్ల దీన్ని ఈ విధంగా చట్టం తీసుకురావడం జరుగుతుంది. దీన్ని మార్చారంట. ఏ విధంగా మార్చారంటే, ఇప్పుడు మనం వార్డు మెంబర్ కానీ లేకుంటే పంచాయతీరాజ్లో కానీ మనం పోటీ చేయాలంటే మనకి ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటేనే, ఎవరైనా పోటీ చేయాలంటే ఆ వ్యక్తికి ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఆయన నామినేషన్ వేయచ్చు. ఒకరుంటే నామినేషన్ వేయడానికి అవ్వదు. సో ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల వరకు ఉన్నారు జనాభా. 2050 నాటికి కూడా దీంట్లో పెద్ద మార్పు ఏమి రాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ముసలి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, యువకుల సంఖ్య తక్కువ ఉంది. ఎస్, వయోవృద్ధుల సంఖ్య ఎక్కువ ఉంది, యూత్ సంఖ్య తక్కువ ఉంది. ఇది రాష్ట్రానికి ఒక విధంగా అభివృద్ధికి కుంటుపడినట్టే, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడినట్టే. అంటే ఇప్పుడు వాళ్ళ వల్ల ఏం అభివృద్ధి చెందుతుంది, యువత వల్ల ఏం అభివృద్ధి చెందుతుందని వాళ్ళ కోసం ఇప్పుడు యువత ఉంటేనే వాళ్ళు చదువుకుంటే ఏదో కంపెనీ పెట్టడానికో లేకుంటే వాళ్ళ ట్యాక్స్లు కట్టడానికో మరే ఇతర ఏ అంశాలైనా యువతే రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారు. మరి వయోవృద్ధుల వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ లాస్ట్ డేస్లో ప్రశాంతమైన జీవితం కలపాలి, ప్రశాంతంగా వాళ్ళ చివరి డేస్ అనుభవించాలి, అదే వాళ్ళ దృష్టిలో ఉంటుంది. కానీ కంపెనీలు తెచ్చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించాలి అని వాళ్ళకి ఎందుకు? వాళ్ళ ఆ స్టేజ్లో వాళ్ళ నిర్ణయాలు తీసుకోరు, ఆ స్టేజ్లో వాళ్ళంత రిస్క్ కూడా తీసుకోరు. సో అందువల్ల అంటే ఇప్పుడు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోమంటారు సార్ అంటే, అలాంటి వాళ్ళ కోసం నేనేం సమాధానం చెప్పలేను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పట్లేదు, వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని చెప్తున్నాం. సో ఇప్పుడు యూత్ సంఖ్య పెంచాలి, యువకుల సంఖ్య పెంచాలి, విద్యార్థుల సంఖ్య పెంచాలి, లిటరేట్స్ చదువుకున్న వాళ్ళ సంఖ్య పెంచాలి. పెంచితేనే రాష్ట్ర అభివృద్ధిలో ఇది కూడా ఒక పాయింట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం తీసుకురావడం జరుగుతుంది. మరి చూద్దాం ఈ చట్టం ఎంతవరకు అమలు చేస్తారు, ఎంతవరకు అమలు అవుతుంది, దీన్ని ఎంతమంది మద్దతు ఇస్తారు, ఎంతమంది తప్పుపడతారు అనే అంశాలన్నీ మళ్ళీ వస్తాయి. ఏదైనా ఒక చట్టం తీసుకురావాలని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే దీని వెనక వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి చూద్దాం ఇది ఎప్పటి వరకు. ఇంకా అంటే స్థానిక ఎన్నికలు ఇంకొక సంవత్సరంన్నర ఉంది. ఈ సంవత్సరంన్నరలోనే చట్టం తీసుకొస్తామని చెప్పి బాబు గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక చూద్దాం ఎంతవరకు అయితే వెళ్తుందో. థ్యాంక్ యూ.